అందరి ముందు సరదాగా చిరునవ్వుతో గడిపే రాశి చక్రాలు ఇవే. జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాశుల వారికి గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా విభిన్నమైన లక్షణాలు, ప్రత్యేక స్వభావం, వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ సందర్భంగా ఏ రాశి వారు నవ్వుతూ భావోద్వేగాలను దాచుకుంటారన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. అయితే నవ్వులో చాలా అర్థాలు ఉంటాయి. వీరు పైకి నవ్వుతూనే కనిపించినప్పటికీ లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు బాధపడకుండా నవ్వుతూ అన్నిటినీ భరిస్తారు. వృషభ రాశి. వృషభ రాశి వారు శుక్రుడి ప్రభావంతో బాధను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారు. గందరగోళ పరిస్థితుల్లో చిరునవ్వుతో అందరినీ నవ్వించి ప్రయత్నం చేస్తారు. వీరు తమ జీవితం అంతా కంట్రోల్లో ఉంది అనుకుంటారు, కానీ ఏది వీరి నియంత్రణలో ఉండదు. వీరు ఎలాంటి సందర్భంలో అయినా నవ్వుతూనే తమ బాధను బయటకు కనిపించకుండా మేనేజ్ చేస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. వీరు లోపల ఎంత బాధను ఉన్నా బయటకు మాత్రం చాలా నార్మల్గా కనిపిస్తారు. వీరు బ్రేకప్ టైంలోనూ చాలా ఏం జరగనట్టు వ్యవహరిస్తారు. లోపల గుండెలు పగిలినంత బాధ ఉన్నప్పటికీ బయటికి కనబడకుండా నవ్వుతూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చంద్రుడి ప్రభావంతో చాలా సున్నితంగా ఉంటారు. వీరు ఎలాంటి సందర్భంలో అయినా నవ్వుతూ ప్రశాంతంగా ఉంటారు. వీరు అందరితో చాలా సరదాగా గడపడాన్ని ఇష్టపడతారు. అయితే ఏదైనా ప్రతికూల వార్తలు విన్నప్పుడు అస్సలు తట్టుకోలేరు. అయినా ఆ బాధ నుంచి బయటపడడానికి నవ్వుతూ కనిపిస్తారు. ఇలా చేయడం వల్ల మరింత బలంగా మారుతామని నమ్ముతారు. సింహరాశి. సింహరాశి వారు సూర్యుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. అయితే లోపల చాలా విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అకస్మాత్తుగా నవ్వుతూ ఉంటారు. వీరు సడన్గా నవ్వుతున్నారంటే అప్పుడు ఏదో జరగానిది జరిగిందని అర్థం చేసుకోవచ్చు. కన్యారాశి. కన్యారాశి వారు అందరి నుంచి సాధారణ ప్రేమను కోరుకుంటారు. వీరు బ్రేకప్ బాధను తట్టుకోలేరు. ఇలాంటి బాధల నుంచి బయటపడేందుకు నవ్వుతూ గడిపేందుకు ప్రయత్నిస్తారు. కోపాన్ని, బాధను దిగమింగుకొని ఉండేందుకు ప్రయత్నిస్తారు. తులారాశి. తులారాశి వారు శుక్రుడి ప్రభావంతో చాలా సంతోషంగా గడుపుతారు. వీరు తమ లోపల ఎంత బాధ ఉన్నా చాలా సైలెంట్గా ఉంటారు. కోపం వచ్చినా బయటకు చూపించరు. వీరిని ద్వేషించే వ్యక్తులను సైతం నవ్వుతూ పలకరిస్తారు. అందరితో కలిసి ఉండడానికి ఆసక్తి చూపుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కుజుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఇతరులతో పోల్చుకొని చూసుకుంటారు. ఈ కారణంగా వారు చాలా బాధపడతారు. అయితే వీరి బాధ, భయాన్ని, ఆందోళన బయటికి కనిపించకుండా నవ్వుతూ కనిపిస్తారు. ధనురాశి. వీరు గురుడి ప్రభావంతో చాలా సంతోషంగా ఉంటారు. వీరు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. దీనికోసం నవ్వుతూ అనేక ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారు శనిదేవుని ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. వీరు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూ ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారు శనిదేవుడి ప్రభావంతో చాలా బలంగా ఉంటారు. వీరు తమ సొంత విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ చుట్టూ ఉండే ప్రపంచానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీరి గురించి ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్ళిపోతారు. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ముందడుగు వేస్తారు. మీనరాశి. మీనరాశి వారు ఎల్లప్పుడూ తమ బాధను గుండెల్లో దాచుకుంటారు. బయటికి మాత్రం నవ్వుతూ గడుపుతారు. వీరు ఎక్కువ సమయం సింగిల్గా ఉండేందుకు ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ నవ్వుతూ గడపడాన్ని ఇష్టపడతారు. తమ బాధలో ఉన్నప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటూ అందరితో సరదాగా గడుపుతారు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.